గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. పిల్లలు వేసే నాటకంలో ఊహించని ఘోరం జరిగింది. నాటకంలో నటించమంటే జీవించేసిన ఓ బాలుడు మరో బాలుడి ప్రాణం తీశాడు. పాత్రలో నిమగ్నమై అతడు చేసిన చర్య తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాళీమాత రాక్షసుడిని అంతం చేసిన మాదిరిగానే కాళీమాత పాత్రను పోషిస్తున్న చిన్నారి రాక్షసుడి పాత్రలో ఉన్న బాలుడి మెడపై కత్తితో కొట్టడంతో అతడు చనిపోయాడు. యూపీలోని బిల్హౌర్ ప్రాంతంలోని జంబియాన్పూర్ గ్రామంలో సుభాష్ సైని అనే వ్యక్తి ఇంట్లో భగవత్ కథ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలు భగవత్ కథలోని అనేక పాత్రల్ని పోషించారు. ఎవరికి వారే తమ పాత్రలకు జీవం పోసి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. తమ నటనతో నాటకాన్ని రక్తిగట్టిస్తున్నారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. పాత్రలో లీనమైపోయాడో లేదో, ప్రమాదవశాత్తు జరిగిందో తెలియదు కానీ కాళీమాత పాత్రను పోషిస్తున్న 14 ఏళ్ల బాలుడు రాక్షసుడిగా ఆడుతున్న 11 ఏళ్ల బాలుడి మెడపై కత్తితో బలంగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నాన్ని హాస్పిటల్ కి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కాళీమాత వేషంలో ఉన్న బాలుడికి ఇవ్వాల్సిన త్రిశూలం దొరకపోవడంతో పదునైన కత్తిచ్చారు. దీంతోనే ఈ ప్రమాదం జరిగింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలతో నాటకాలు వేయించడం మంచిదే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వారికి బలమైన ఆయుధాలు చేతికి అందించకూడదు. కానీ ఆ విషయాన్ని నిర్వాహకులు విస్మరించడంతోనే ఓ నిండు ప్రాణం పోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.